ఆ ఇంట్లో 2 బాడీస్ ఉన్నాయా? ఎందుకు వీడిని అక్కడనే వదిలేకుండా ఎందుకక్క హోటల్కి పోయి సోంపు తెచ్చుకున్నట్టు ఇంటికి తెచ్చుకున్నావు? నాకేం తెలుసే, ఆ టైంలో నాకేం తోచలేదు, తీసుకొచ్చేసా. నేను చెప్తానే ఉన్నా వద్దక్క అని. ఇప్పుడు చూడు, తాళం ఇచ్చినందుకు నేను, చంపినందుకు నువ్వు, ఇద్దరం ఇరుక్కుపోయినా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఇప్పుడు ఇద్దరం చేయలిపోతాం. నా మొగుడు కూడా వదలలేడు. శిల్ప, అలా ఏం జరగదు. మొత్తం క్లీన్ చేసేసా, మనం ఇదే డౌట్ రాదు. నువ్వు నాకు తాళం ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకేనా? జరగండి 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 అమ్మా, జరగండి. తప్పుకోండి తప్పుకోండి. జరుగు జరుగు. ఏదో బాడీ డ్రాగ్ చేసిన మార్క్స్ లాగా ఉన్నాయి. అవును మేడం. ఆ కారిడార్, ఈ స్టేర్కేస్ అండ్ ఈ ఎగ్జిట్ థరోలీ చెక్ చేయండి. అండ్ ఈ బ్లడ్ శాంపిల్స్ ఫారెన్సిక్కి పంపించండి. ఓకే మేడం. మర్డర్ జరిగి బాడీ దొరికింది బి బ్లాక్లో. అయితే ఇదేమై ఉండొచ్చు. ఆ సీసీటీవీ కెమెరా ఇటువైపే పాయింట్ చేసి ఉంది కదా. సెక్యూరిటీ రూమ్ ఎక్కడ? పక్కనే ఉంది మేడం. పదండి. ఇదే మేడం. ఇదా సెక్యూరిటీ ఎక్కడ? సెక్యూరిటీ మేడం, ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేడం. ఫుటేజ్ ఉందా? ఉంది మేడం. చూపి. రండి మేడం. ఏం కనిపించట్లేదంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఏంటే? నాకు నా ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇదే మేడం. ఇంకో కెమెరా చూడు. ఫుటేజ్లో ఏమైనా కనిపించిందటవా? సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇంకేమై ఉంటది, నీ గురించి మాట్లాడుతున్నట్టు. అపశకున పక్షి. మెల్లగా మేడం. రంగనా, ఏమైంది? సీసీ ఫుటేజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు మేడం. ఆ దేవుడు మనల్ని కాపాడాడే. అదెవరు తీసుకుపోయినట్టు? ఎవర్రా ఇది? సూపర్ గా ఉంది. ఇప్పుడే ఊరు నుంచి దిగినట్టుంది. డెడ్ బాడీ భాయ్. మనీయా? మనీలాగా ఉన్నాడు. వీడెందుకురా ఫిగర్ సూట్ కేసులో పడుకున్నాడు? చాలా డేంజరస్ చిలకరా ఇది. కోసం వీడిని చంపినట్టుంది. ఏ బ్లాక్ 402 త్వరగా వెళ్ళి ఆ చిలక గొంతు కోసి గుడ్డుని తీసుకురా. అర్థమైందా? చావ్. మేడం, ఇతని పేరు ఆలీ. ఫిరోజ్ షాప్లో పనిచేస్తుంటాడు. నిన్న ఎవరో వచ్చి ఇతన్ని బెదిరించి ఫిరోజ్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారట. అవును మేడం, ఇదంతా ఎగ్గు కోసమే. ఎగ్గా? మేడం, ఆ ఎగ్గును ఓపెన్ చేస్తే ఏదో మెరుస్తుంది. కానీ మేడం, అది వేళ సాబ్ దగ్గరికి ఎలా వచ్చింది? పౌల్ట్రీ ట్రక్లో సార్. ఫిరోజ్ సాబ్ ఆ ఎగ్ని ఇంటికి కూడా తీసుకెళ్ళింది. అపార్ట్మెంట్ వెనక దొరికిన బైక్ డీటెయిల్స్ మేడం. పేరు మనీ. వీడి మీద ఆల్రెడీ రాబరీ కేసులు ఉన్నాయి మేడం. బెయిల్ మీద తిరుగుతున్నాడు. నిన్ను బెదిరించింది ఇతనేనా? ఇతనే మేడం. అంతకుముందు గ్యాంగ్తో వచ్చిర్రు. అప్పుడైతే ఫిరోజ్ బాయ్ని గన్తో బెదిరించిరు. ఈ అడ్రస్లో వెళ్ళి వెతకండి. అలాగే మేడం. ఉండకపోవచ్చు, బట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే మేడం. ఆల్సో ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి. అలాగే. సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో ఫార్వర్డ్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పండి. ఓకే మేడం. ఓకే మేడం. సో ఇతనికి ఆ కోల్కతా మ్యూజియం రాబరీకి లింక్ ఉండొచ్చు.
మ్యూజియంలో మిస్ అయిన ఎగ్గే ఫిరోజ్ షాప్లోకి వచ్చింది. అది తెలుసుకున్న మణి ఎగ్ కోసం ఫిరోజ్ని చంపుండొచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్ళిన మనీ బైకు షూస్ని ఎందుకు వదిలేళ్ళాడు? నాకిదెందుకో రెగ్యులర్ క్రైమ్లా కనిపించట్లేదు జోసఫ్ సార్. మనం ఇక్కడికి ఏదో ముఖ్యమైనది మిస్ చేస్తున్నాం. అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయండి. ప్రాపర్ ఐడి, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు ఎవ్వరిని లోపలికి అలౌ చేయొద్దు. ఇక్కడ వాచ్మ్యాన్ ఏంది? చిన్న పని ఉందన్న, 5 నిమిషాలు వచ్చేస్తా. పోలీసు వాళ్ళు ఎవరు పంపేదని చెప్పారు సార్. లోపల వరకు అరే ఇప్పుడే వచ్చేస్తా అన్న. సార్ రేపు రా సార్. ఎందుకు చెప్తున్నాయి నువ్వు? మా పర్సనల్ మాకున్నాయి పొద్దుగాలకెళ్ళి. హలో దొరికిందా? అన్న, ఇన్వెస్టిగేషన్ అని పోలీసులు లోపల ఉన్నారు. వాచ్మెన్ ఏమో గేట్ వేసాడు. ఎవరు లోపలికి వెళ్ళవట్లేదన్న. నోర్ము రాసాలే, వాణ్ణి కొట్టి లోపలికెళ్ళి ఎక్ తీసుకురారా. అన్న రిస్క్ అన్నా, పోలీసులు ఉన్నారు. రేయ్, దాని పేరు ఫోన్ నంబర్ అయినా కనుక్కోండిరా ప్లీజ్ రా. సరే అన్న, కనుక్కుంటా. నా కిస్మత్ కాండు. బస్సు, ఆ ఏ బ్లాక్ లో ఉన్న 402 ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందని మేడం చెప్పారు. ఎంతవరకు వచ్చింది అది? 402 అనుకో మేడం. ఇల్లా? అవును. వాళ్ళేం ఖాళీ చేయట్లేదే. అరే అది మేమే కొంటున్నాం, అందుకే అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాం. దాని విషయమే అనుపమతో మాట్లాడదామంటే నువ్వు వెళ్ళనివ్వట్లేదు. సార్ ఏం అనుకోకండి, మీరు రేపు రండి, నేనే లోపల పంపిస్తా. ఏంటి రేపా? ఆ, నీకు దండం పెడతా. అనుపమ నెంబర్ అని. అయ్యో సార్ అట్లా అనకండి, ఒక్క నిమిషం ఇప్పుడే ఇస్తా. చెప్పండి. ఆ ఫుటేజ్ ఎవరు తీసుకున్నట్టక్క? ఎవరైతే మనకేంటే, ఏదో ఒకటి చేసి రాత్రికల్లా ఈ శవాన్ని బయట ఎక్కడైనా పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నాకెందుకో భయం అవుతుంది అక్క. హలో, కంగ్రాచులేషన్స్. ఆ? కంగ్రాచులేషన్స్. దేనికి? బ్రేకింగ్ న్యూస్. గుల్బహర్ అపార్ట్మెంట్స్ లో ఒక మనిషిని దారుణంగా హత్య చేసి ఆ శవాన్ని సూట్ కేసులో పెట్టి జాలీగా లాక్కెళ్తున్న దృశ్యం లైవ్ లో ఏమైందక్క? ఎవరు? అక్క, ఎవరక్క? సార్ సార్ అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. అసలు నేను చంపాలని అనుకోలేదు సార్. అతనే నా మీదకి వచ్చి, సార్ నేను జస్ట్ ఇలా అన్నానంతే సార్. ఆ ఫోర్క్ మెడలో దిగిపోయింది సార్. నిజంగానే చంపాలనుకోలేదు సార్. నాకేం తెలియదు సార్. ఆపవే, నాకు ఏడుపులు నచ్చనే నచ్చావు. అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. టైం వేస్ట్ చేయకుండా నా గుడ్డుని నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వు. ఎగ్. ఎగ్గా? ఓ యా. మా ఆయన మీ షాప్ నుంచి ఎగ్ తీసుకొచ్చారా సార్? కామెడీ చేస్తున్నావా? కామెడీయా? నీ జడ కట్ చేసేస్తా. అయ్యో సార్, నిజంగా మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాలేదా? ఏమైతుంది సార్? అదంతా ఓకే, మరి మనీని ఎందుకు చంపావు? సార్ నేను చెప్పాను కదా సార్, అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. ఏయ్ చాలు, ఆపు ఆపు నీ డ్రామా. మనీని చంపినా నాకు ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది వాడి దగ్గరున్న ఎగ్గు. సార్ ఏంటి సార్ అప్పటి నుంచి ఎగ్గే అంటున్నారు మీరు? ఎగ్ తెలీదా? వైట్ గా ఉంటుంది, కానీ ఇది కోడి పెట్టిన గుడ్డు కాదు. కోట్లు తెచ్చిపెట్టే ఎగ్. వాడి పాకెట్ లో ఉంటుంది, జాగ్రత్తగా చేయి పెట్టి వెతుకు. జేబులో ఎగ్గుందట. ఎగ్గా? చూడవే. ఉందా?
సార్ ఇక్కడ ఎగ్ ఏం లేదు సార్. సరిగ్గా పాకెట్స్ అని జాగ్రత్తగా వెతుకమ్మా, ఉంటుంది. నువ్వు చంపే ముందు వాడు ఏగుందని నాకు చెప్పాడు, వెతుక్కో. సార్ ఇక్కడ పర్సు బైక్ కేస్ తప్ప ఏమైంది? సార్ తను బ్రతికే ఉన్నాడు సార్. బ్రతికే ఉన్నాడా? ఆడి టిప్ప మీద కొట్టి ఏగెక్కడుందని అడుగు. ఓకే సార్. చాయ్ తాగుతారా? నీ పొందా సార్. సార్ ఎగ్ అంటే సార్ ఫోన్లో అడుగుతున్నారు సార్, ఎక్కడుందో చెప్పండి సార్ ప్లీజ్ సార్. వాడు చెప్పేదాకా కొట్టి 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 అడగండి. మనకు కావాల్సింది ఎగ్గు. ఎగ్ ఎక్కడుంది సార్? సార్ ఎక్కడుంది సార్? సార్ దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఎగ్ ఎక్కడుందో చెప్పండి సార్. అడుకోవే. అను ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ రాడ్ ని ఇక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాం. మొన్న నా కాలికి కూడా అడ్డంగా తగిలింది. ఉండు చూస్తా. మోహన్ మోహన్ వదిలేండి మోహన్, పర్లేదు. పర్లేదు ఉండు. సార్ వద్దు సార్. అంతే, పొద్దున్నే జాగింగ్ చేస్తే బాడీలో ఇలా ఎనర్జీ ఉంటుంది. ఏం చేద్దామే? దేవుడా, మాట్లాడు మాట్లాడు. హలో సార్. చెప్పాడా? సార్ ఇతను మళ్ళీ చచ్చిపోయాడు సార్. చిలక చిలక చిలక, నన్ను చూస్తే జోకర్లా కనిపిస్తున్నానా నీకు? వాల్యూ ఎంతో తెలుసా? 200 కోట్లు. 100 రూపాయలకి మర్డర్ చేస్తాను. 200 కోట్లకి ఎన్నిసార్లు చెప్తాను నిన్ను? నా చేతి దాకా వచ్చింది ఆ గుడ్డు, నీ వల్ల మళ్ళీపోయింది. ఆయ్ నీ దగ్గర ఉందో ఆ ఫిరోజ్ ఫ్లాట్ లో ఉందో నాకు తెలియదు. చెప్తున్నాడే. ఈ రాత్రి లోపు నువ్వు దాన్ని వెతికి తీసుకురాలేదు, నిన్ను చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ సూట్ కేసులో పెట్టి. కామ్ కామ్ కామ్. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా? సార్ నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావు కదా? ఈ రాత్రి కల్లా ఎగ్ నా చేతుల్లోకి రావాలి, లేదంటే నేను పెట్టే టార్చర్ నుంచి నిన్ను నీ దేవుడు కూడా కాపాడలేడు. అంత పెద్ద రాక్షసుడు నేను. ఇతను ఎప్పుడైనా చూసారా? లేదు. మీ హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్ గురించి చెప్పారా? ఎగ్గా? అర్థం కాలేదు. అది కోల్కతా మ్యూజియంలో మిస్ అయిన యాంటీ